బ్రేకింగ్ న్యూస్ మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటన చేసింది. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందన్నారు. హైదరాబాద్లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంత ఉందన్నారు. ప్రతి ప్రభుత్వంతో పరిశ్రమకు సత్సంబంధాలు కొనసాగుతాయని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మా సభ్యులు సున్నితమైన అంశాలపై స్పందించొద్దని కోరారు. సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిదన్నారు మంచు విష్ణు. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేస్తుందన్నారు. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. మా సభ్యులకు ఐక్యత అవసరమని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, విష్ణు ఇలాంటి మాటలు మాట్లాడడం వెనుక ఎలాంటి అంతరార్థం ఉందనుకోవాలి? ప్రభుత్వాలు ఖచ్చితంగా సినీ పరిశ్రమకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమా పరిశ్రమకు ల్యాండ్ ఇవ్వడం కావచ్చు, స్టూడియోలు నిర్మించుకోవడం కోసం భూముల్ని ఇవ్వడం, తక్కువ ధరకి అప్పచెప్పడం, అలాగే పర్మిషన్లు కొనసాగించడం, వాళ్ళకి బందోబస్తు ఏర్పాటు చేయడం. సినీ పరిశ్రమ ఎక్కడ ఎదగాలన్నా కూడా ప్రభుత్వాల మద్దతు ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పి కూడా ఉండబద్దలు కొట్టినట్టు మంచు విష్ణు ప్రకటించారు. మా అసోసియేషన్ అధ్యక్షుని హోదాలో కూడా తను చెప్పారు. హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ ఎదగడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పి కూడా తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగించాలి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మా సభ్యుల వినతి కూడా సున్నితమైన విషయాలపైన కూడా మా సభ్యులు స్పందించవద్దని చెప్పి కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు. సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిదని కూడా తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం ఏదైతే పని చేసుకుంటూ పోతుందో చట్టం తన పని తాను చేస్తుంది. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగించడమే కాదు, సమాజంలో కూడా రకరకాల వైరుధ్యాలు తమ పైన రుద్దే అవకాశం ఉంది. అంటే వేరే రకంగా సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చిన రీతిలో తమ పైన ట్రోల్స్ జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. మా సభ్యులకు ఐక్యత అవసరం అని చెప్పి మంచు విష్ణు చెప్పారు. మొత్తం ఈ ఓవరాల్ వ్యవహారంలో అల్లు అర్జున్ సంబంధించిన ఇష్యూ ఏదైతే సంధ్యా థియేటర్ ఇష్యూ నడుస్తుందో వాటికి సంబంధించి మంచు విష్ణు ప్రకటన మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. మంచు విష్ణు, మనోజ్, మోహన్ బాబు. సో ఇలాంటి అంశాలు అన్నిటిపైన కూడా ఆ అభిప్రాయాలు ఎక్కడ కూడా వ్యక్తపరచదు, ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని కూడా మంచు విష్ణు చేసిన ప్రకటన బట్టి అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నగేష్. అది మంచు విష్ణు ప్రకటన. మా సభ్యుల ఐక్యత అవసరం అంటున్నారు. అలాగే ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయాలు కూడా పంచుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.